సార్, సింధు జలాలు మావే అని చెప్పడానికి పాకిస్తాన్ ఇప్పుడు అసలైన సింధు నాగరికత, సంస్కృత భాషలు మావే అంటూ కొత్త పాట మొదలుపెట్టింది. ఇది భారత్ కి డేంజర్ అని చెప్పుకోవాలి సార్. ఎస్ అండి, ఇది చాలా పెద్ద విషయం. ఇప్పుడు ఒకటి జరుగుతుంది పాకిస్తాన్కి సంబంధించి. ఎందుకంటే పాకిస్తాన్ వెళ్లే సింధు జలాల్ని, ముఖ్యంగా సట్లెజ్, బియాస్, రావి, చీనాబ్, జీలం, సింధు, ఇలా 5 పంచ నదులు అంటారు. 5 సింధు నదికి సంబంధించిన 5 నదుల్ని, సింధు నది జలాల్ని భారతదేశం పాకిస్తాన్ వెళ్లకుండా అడ్డుకుంది. ఈ పహల్గామ్ ఏప్రిల్ 22 తర్వాత ఇప్పుడు పాకిస్తాన్కి సింధు జలాలు వెళ్లడంలే. ఇప్పుడు ఎల్ నీనో క్రైసిస్ పాకిస్తాన్లో ఎడారి, అది తార్ ఎడారిలో కలిసిపోతుంది అనే పరిస్థితి పాకిస్తాన్లో దాపురించింది. డ్రింకింగ్ వాటర్ లేదు. కరాచీలో దారుణం. కరాచీ నుంచి పల్లెటూర్లకి ప్రజలు తరలిపోతున్నారు. ఎంటైర్ కరాచీ, వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ సిటీస్ అయిన ఈ కరాచీలో భయంకరమైన పరిస్థితి తాండవిస్తుంది అనమాట. ఈ పంజాబ్, సింధు ప్రావిన్స్ లో ఇప్పుడు నీళ్లు లేక భయంకరంగా ఉంది ఎల్ నీనో సిచ్యువేషన్ వల్ల. సింధు జలాలు వెళ్లడంలా. ఇంకా మనం చీనాబ్ డ్యామ్ మీద కడుతున్నాం. ఇంకా వచ్చే సంవత్సరంలో సుక్క నీళ్లు కూడా సింధు జలాలకు వెళ్ళవు. 2028 జూన్ తర్వాత ఒక్క సుక్క నీళ్లు కూడా పాకిస్తాన్ వెళ్ళవు. ఇప్పుడు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చెప్పారు, ఎట్టి పరిస్థితులు మేము భారత్తో యుద్ధానికి వెళ్తామని 2 రోజుల క్రితం ఆయన మాట్లాడారు. ఇండియా రెస్పాండ్ అయ్యేటప్పటికి ఇంకా దానికి అర్థమైంది ఏంటంటే యుద్ధం కాదు, ఏదో విధంగా సింధు జలాలు తెచ్చుకోవాలి. సింధు జలాలు తెచ్చుకోవాలి అంటే ఏంటి? సింధు నాగరికతే మాది అనే పరిస్థితికి వచ్చింది. ఇది అసలైన విషయం. ఎందుకంటే జిన్నా ఏమంటాడు, మహమ్మద్ అలీ జిన్నా, హిందువులు ముస్లింలు ఒకటి కాదు, హిందువులకు ఒక నేల, ముస్లింలకు ఒక నేల ఉండాలి అనుకుంటూ ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి మా యొక్క సివిలైజేషన్, మా సోలు అంటే మా ఆత్మ, మా దేశ ఆత్మ ఉన్నది మిడిల్ ఈస్ట్ లో ఉంది, పశ్చిమాసియాలో ఇస్లామిక్ లో ఉంది ఆత్మ అన్నారు. అది జిన్నా చెప్పింది. పాకిస్తాన్ అక్కడ వెతుక్కుంటుంది కాబట్టి పాకిస్తాన్కి అస్తిత్వం ఉండదన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అకార్డింగ్ టు మెడిటేషన్ ఏంటంటే, నా ఆత్మ నా శరీరంలో ఉంటది, ఎక్కడో ఏదో అనాహత చక్రం ఇవన్నీ ఉంటాయి కదండి, ఆజ్ఞా చక్రాల దగ్గర. నా ఆత్మ పక్కోళ్ళ వెతుక్కుంటుంది అనమాట పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ అస్తిత్వం లేదు 80 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఏంటంటే సింధు జలాలు మావి, సింధు నది మాది, ఈ సట్లెజ్, బియాస్, రావి, చీనాబ్, జీలం, ఈ నదులన్నీ మావని చెప్పుకోవడానికి ఇప్పుడు సింధు నాగరికతలోకి వచ్చిందనమాట. మా ఆత్మ మిడిల్ ఈస్ట్ లో లేదు, ఇక్కడే ఉంది. సింధు నాగరికత డెవలప్ అయ్యింది పాకిస్తాన్లో. మీ సంస్కృతం లాంగ్వేజ్ కూడా పాణిని రాసిన మొట్టమొదటి వ్యాకరణ శాస్త్రం ప్రపంచంలో రాసింది ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ఒక కుగ్రామాన్ని చూపిస్తుంది అది. కాబట్టి సంస్కృత భాష పుట్టింది పాకిస్తాన్లో, సింధు నాగరికత పుట్టింది పాకిస్తాన్లో. ఇది మా ఆత్మ. కాబట్టి సింధు నది మాది అని ఇంటర్నేషనల్ అది క్లెయిమ్ చేస్తుంది. ఆస్ట్రేలియన్ రాయబారి ఇప్పుడు యూకే రాయబారులను పట్టుకెళ్ళి అక్కడ మీటింగులు పెట్టి వాళ్ళతో కూడా డిక్లేర్ చేపిస్తుంది. కానీ ఇక్కడ ఒక వాస్తవాన్ని చూడాలన్నమాట. ఇది భారత్కు మేలా కాదంటే భారతదేశానికి ఒక అద్భుతమైన గుర్తింపు అనమాట. ఇప్పుడు అసలైన విషయం దగ్గరికి వచ్చింది పాకిస్తాన్. అంటే జిన్నానే కాదనే స్థాయికి వచ్చిందనమాట పాకిస్తాన్. ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలి అంటే సింధు నాగరికత 1.3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియా, అటు మెసపోటేమియా, చైనీసు, ఈజిప్షియన్ సివిల్ నాగరికతల కంటే అత్యంత పెద్దదనమాట. అప్పుడు అంటే ఆల్మోస్ట్ 5000 సంవత్సరాల క్రితం, అంటే 3500 BC బ్యాక్ అక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వర్ధిల్లిందనమాట. అది ఫ్లోరిష్ అయింది. అది అంటే 13 లక్షల చదరపు కిలోమీటర్లు. అప్పటి జనాభా 50 లక్షల జనాభా, ప్రపంచంలో అతి ఎక్కువ జనాభా. ఒకే తిరుగులేని నగరాలు అనమాట, అద్భుతమైన నగరాలు. మొహంజదరో, హరప్ప అనే నగరాలు మనం చూసాం. హరప్ప, మొహంజదరో నగరాలు. తర్వాత ఇప్పుడు గుజరాత్, రాజస్థాన్ దగ్గర ఉంటాయి. కాకపోతే ఇప్పుడు పాకిస్తాన్ చెప్తున్నట్టు మన సింధు నాగరికత యాక్చువల్గా వర్ధిల్లింది సింధు వ్యాలీలో, ఇండస్ బేసిన్ అంటాం అనమాట. అది ఇక్కడ కరాచీ నుంచి, అటు బలూచిస్తాన్ నుంచి, ఇటు గుజరాత్, రాజస్థాన్, యూపీ నుంచి, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఇప్పుడు నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, అదంతా. అంటే ఇప్పుడు పాకిస్తాన్ డివైడ్ అయ్యింది. కానీ పాకిస్తాన్ డివైడ్ అయినా దాని ఆత్మ ఇండియాలో ఉంది. ఇప్పుడు పాణిని సంస్కృతం రాసిన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గంగా వ్యాలీ సివిలైజేషన్ గా అవతరించి ఇప్పుడు ఇండియా రన్ అవుతుంది అనమాట. ప్రస్తుతం భారతదేశాన్ని గంగా వ్యాలీ సివిలైజేషన్ అనొచ్చు, ఇండస్ వ్యాలీ. కాకపోతే దీన్ని విడదీయడానికి ఉండదు. ఇప్పుడు పాకిస్తాన్ రూట్కి వచ్చింది. అంటే మేము భారతదేశంలో ఒక అంతర్భాగం, అఖండ భారత్లో ఒక అంతర్భాగం, కానీ మేము వేరే కాపురం పెట్టాం కాబట్టి మా సింధు జలాలు కావాలన్నట్టు అది మాట్లాడుతుంది అనమాట.
కాబట్టి ఇప్పుడు పాణిని సంస్కృత భాషని ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న నగరంలో రాసిన సంస్కృత భాష ఎక్కడ వర్ధిల్లింది? ఇప్పుడు వేదాలు ఇవన్నీ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ ప్రాంతంలో, అంటే ఇస్లామైజేషన్ అన్నమాట. అరబ్బులు 712వ సంవత్సరంలో అరబ్బులు ఈ సింధు ప్రావిన్స్ని ఆక్రమించి ఈ ఇస్లామీకీకరణ జరిగింది. అప్పుడు ఇస్లాం మతం అక్కడికి వచ్చింది. కానీ ఇస్లాం మతం వచ్చిన పాకిస్తాన్ అఖండ భారత్ ఈ జంబూ ద్వీప సంస్కృతిలో ఒక అంతర్భాగం. ఈ విషయాన్ని జిన్నా కూడా ఒక సందర్భంలో ఒప్పుకుంటాడు. పాకిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్లో 99% మంది 99.9% మంది ముస్లింలు ఈ ఇండియన్సే. అంటే వాళ్ళు ఇస్లామీకరణ చేశారనమాట. ఆల్మోస్ట్ 1200 సంవత్సరాల ఇస్లామిక్ రూరల్ పరిపాలన, ఇటు టర్కిష్, తర్వాత ఇరానియన్స్ నుంచి, తర్వాత సెంట్రల్ ఏషియా, ఇటు టర్కిష్, ఇవన్నీ ఈ సౌదీ అరేబియా ఈ ప్రాంతాల నుంచి వచ్చి ఇస్లామీకరణ చేశారు మొఘల్స్ పీరియడ్లో కూడా. ఆ విధంగా ఇస్లామిక్ అయింది. ఇప్పుడు పాకిస్తాన్ ఒప్పుకునేది ఏంటంటే మా దేశంలో ఇస్లామిక్ పాపులేషన్ పరంగా మేము విడిపోయినా భారతదేశంలో అంతర్భాగం సింధు నాగరికతలోనే మా ఆత్మ ఉంది. సంస్కృత భాషలోంచే ప్రస్తుతం అని ఉర్దూ ఈ భాషలు కూడా వచ్చినాయి, మా సంస్కృతి ఇందులోదే అని చెప్పుకుంటుంది. అంటే ఇది ఎవరికి గుర్తింపు అంటే భారతదేశానికి గుర్తింపు. అందువల్ల హరప్ప, మొహంజదారో, అక్కడ బమియాన్, ఆఫ్ఘనిస్తాన్ బమియాన్ నుంచి, తర్వాత తక్షశిల యూనివర్సిటీలోనే పాణిని చదివారు అని తక్షశిల గౌరవ అన్నది ఒప్పుకుంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తక్షశిల ఉన్నది ఇస్లామాబాద్ పక్కన ఒక కుగ్రామం దగ్గరలో ఉంటుంది. ఇస్లామాబాద్లో హరప్ప, మొహంజదారోని యునెస్కో హెరిటేజ్ సైట్లుగా ప్రకటించడం జరిగింది. ఎన్నో హిందూ ఆలయాలు, వేల కొద్ది హిందూ ఆలయాలు ఉన్నాయి ఇప్పుడు పాకిస్తాన్లో. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ అసలైన విషయానికి వచ్చిందనమాట. సింధు జలాల కోసం, అంటే ఇంకా దిక్కులేని పరిస్థితి, యుద్ధం చేయలేని పరిస్థితిలో ఉంది, ఈ టెర్రరిజం అంతం చేయలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి సింధు జలాలు ఏ విధంగా కూడా రావు భారతదేశంలో. మాకు మా సంస్కృతిలో భాగం సింధు జలాలు ఇవ్వండి అని చెప్పుకోవడానికి వెళ్తుంది. ఇది కూడా సక్సెస్ కాదు. అది టెర్రరిజాన్ని అంతం చేస్తేనే భారతదేశం సింధు జలాలు ఇస్తుంది. బట్ ఏంటంటే ఇప్పుడు మోడీ, ఆర్ఎస్ఎస్లు చెప్తున్నట్టు అఖండ భారత్ అనే స్వప్నం, అనే ఒక స్వప్నం మాటలు ఈరోజు పాకిస్తాన్ నోట వినపడుతున్నాయి. జిన్నాను కాదని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మాది అని చెప్తుంది. అంటే పాకిస్తాన్కి 98 లక్షల చదరపు కిలోమీటర్లకి, ఇండియాకి నాగరికత ఒకటే, మాతృకు ఒకటే. అఖండ భారత స్వప్నం, ఇది భారత సంస్కృతిలో, ఈ అఖండ సంస్కృతిలో నేను ఒక అంతర్భాగం అని చెప్పుకుంటుంది. ఎంత అద్భుతమైన విషయం అండి విషయం. కాబట్టి దీన్ని నెగిటివ్గా తీసుకోకూడదు, అసలైన విషయానికి వస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ఆల్ఫా జెన్జీకి ఉన్న మెసేజ్ ఏంటి? మనము ఇక్కడోళ్ళమే, మిడిల్ ఈస్ట్ కాదని చెప్తుంది. కాబట్టి ఇది ఇండియాకి ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ ఇది, అంతేగాని బ్యాడ్ న్యూస్ ఏమీ కాదు.